ఫ్రెండ్స్ ఈరోజు మన పెరట్లోని మొక్కలకి మన ఐఎంసీలోని గ్రోత్ బూస్టర్ యాక్టివేటర్ ప్లాంట్ కేర్ని ఏ విధంగా మిక్స్ చేసి వాడచ్చు అన్న దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేనైతే కనుక మొక్కలకి అంటే గార్డెనింగ్లో ఉన్న మొక్కలకి నేను వేస్తున్నాను మా ఇంట్లో పెరట్లోని అంటే గార్డెనింగ్లో. నెక్స్ట్ ఇది మనందరికీ తెలిసిందే ఆగ్రో గ్రోత్ బూస్టర్ ఫ్రెండ్స్. ఇది లీటర్కి 3 to 4 ml అయినా తీసుకోవాలి. నేను 2 లీటర్ వాటర్లో మిక్స్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక 8 ml వరకు నేను తీసుకుంటున్నాను. ఓకే, 8 ml 2 లీటర్ వాటర్లో మిక్స్ చేశాను. దాంతోపాటుగా ఫ్లవర్ అనేది పూత అన్నది స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు కొట్టబోయే మొక్కకి పూత స్టార్ట్ అయింది కాబట్టి నేను ఫ్లవర్ కేర్ అనేది మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే వచ్చిన పూత మిస్ అవ్వకుండా దానికి రాలిపోకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫ్లవర్ కేర్ అనేది లీటర్కి 2 ml సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువైతే అక్కర్లేదు. ఒక లీటర్కి అంటే మీరు 10 లీటర్లు అయితే కనుక మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ 2 ml అండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది కూడా మిక్స్ చేశాను. దాంతోపాటుగా ప్లాంట్ కేర్ మన ఐఎంసీలోని కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్లో ప్లాంట్ కేర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మొక్క పెరగడానికి, చీడ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, కరెక్ట్గా మొక్క ఎదగడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇది లీటర్కి 4 ml అనేది యూజ్ చేసుకోవాలండి. గ్రోత్ బూస్ట్ ఎలా యూజ్ చేస్తున్నామో అదే స్టైల్లో 4 ml అనేది లీటర్కి తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 లీటర్స్ కాబట్టి 8 ml అనేది తీసుకుంటున్నానండి. దానితో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కనుక మనం కొట్టిన మందు మొక్కకు పట్టుకోవాలంటే కనుక దానికి మన దాంట్లో ఉన్న ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ మొక్కని పట్టుకుని ఉండడానికి ఉపయోగపడేది యాక్టివేటర్ అండి, ఆగ్రో యాక్టివేటర్. ఈ యాక్టివేటర్ ఏంటంటే లీటర్కి 0.5 ml తీసుకోవాలండి. అంటే 10 లీటర్ టిన్ కనుక 10 లీటర్ వాటర్ కొడుతున్నారంటే కనుక 5 ml వేసుకుంటే చాలు. నేను ఇప్పుడు వేసేది 2 లీటర్స్ కాబట్టి ఓన్లీ 1 ml మాత్రమే వేస్తున్నాను. దీన్ని రైతుల భాషలో చెప్పాలంటే గమ్ అని కూడా చెప్పొచ్చండి. అంటే మనం కొట్టిన మందు మొక్కని పట్టుకుని ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నేచురల్ బేస్తో తయారవుతుంది. మొక్కని స్ట్రాంగ్గా ఎదగడానికి అంటే దృఢంగా తయారవడానికి, పూత నిలబడడానికి, పూత పెరగడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి చూసుకుంటే నేను మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత మీరు మొదలకైతే కనుక డైరెక్ట్గా ఇలా వేయించండి. మొదలకైతే కనుక ఇలాగా మన మొక్కలకు వేసేసుకోవచ్చు. ఇవి నేను ఇప్పుడు వేసేది ఏంటంటే బీరపాదుకండి. అదేవిధంగా మన పెరట్లో చాలా మొక్కలు ఉంటాయి. వంకాయ మొక్కలని, అలాగే రోజా మొక్కలని, ఇలా అన్ని రకాల మొక్కలకి కూడా మొదల్లో కొంచెం వేసేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే స్ప్రే చేయాలండి. ఎక్కడ మొత్తం మొక్క అంతా కూడా మనకి స్ప్రేలు మనకి అవైలబిలిటీ ఉన్నాయి బయట మార్కెట్లో. ఇలాంటి స్ప్రేలో నేను ఒక చిన్న స్ప్రే తీసుకుంటున్నాను. జస్ట్ ఒక 1/2 లీటర్ పట్టే వాటర్ తీసుకునండి. ఇది మొక్క అంతా కూడా స్ప్రే చేయండి. ఆకుకి అంతా కూడా పట్టుకునే విధంగా స్ప్రే చేశారనుకోండి, మనం కొట్టిన మందు స్ట్రాంగ్గా మొక్కను పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా పూత వచ్చిందంటే కనుక పూత నిలబడడానికి అంటే రాలిపోకుండా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది బీరపాదు అనేది మా పెరట్లోని, అది కూడా టబ్లో వేసిన బీరపాదు అండి, కుండీలో వేసిన బీరపాదు. చూస్తే పూత ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ మనం ఇది స్ప్రే చేసుకోవాలి. మొత్తం ఆకంతా కూడా పట్టేటట్టు. పెద్ద స్ప్రే తీసుకోండి ఎక్కువ ఉంటాయి కనుక. మాకు ఏంటంటే చిన్నది కాబట్టి నేను చిన్నది తీసుకున్నాను. ఈ విధంగా కొట్టితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. పూత కూడా పెరుగుతుంది, కాయల సైజు కూడా బాగా పెరుగుతుంది అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు చాలా మొక్కలు అనేది వాడుతుంటారు, చాలా మొక్కలకి మీరు మందు అనేది వాడుతుంటారు. ఈ ఆగ్రో గ్రోత్ బూస్టర్, యాక్టివేటర్, అలాగే ప్లాంట్ కేర్ అండ్ ఫ్లవర్ కేర్, మీరు ఇవన్నీ 4 కూడా సమపాల్లో అంటే మనకి దీనికి రేషియో ఉంటుంది. ఆ రేషియోలో మనం యూజ్ చేసినట్లయితే కనుక ఎలాంటి మొక్కకైనా సరే, పూల మొక్కలకైనా, కూరగాయల మొక్కలకైనా, పళ్ళ మొక్కలకైనా సరే మంచి స్ట్రాంగ్గా మనం దానికి పోషకాలు ఇచ్చిన వాళ్ళు అవుతాం. దృఢంగా తయారవుతుంది. ఆర్గానిక్ ఫ్రెండ్స్, దీంట్లో ఎటువంటి కెమికల్ లేకుండా తయారవుతున్న మందండి ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా వివరాలు కావాలంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. గుడ్ ఐబ్స్.